మీకు ఒకటి చెప్పాలి, అద్దింట్లో ఉండటం వల్ల ఒక నరకం తప్ప ఏమీ ఉండదు. మా పెళ్ళైనాక ఇది 4వ ఇల్లు అనమాట మాత్రం. వాటర్ చూపించాను కదా, వాటర్ సరిగ్గా మోటార్ ఉంటుంది కానీ కుళాయిలు సరిగ్గా పని చెయ్యవు. ఈ పని చేయకపోవడం వల్ల ఎన్నిసార్లు చెప్పినా అలానే కొన్ని సింకులు అలా కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. మేము తీసుకొని ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ అనమాట. ఎందుకంటే ఒక బెడ్రూమ్లో మేమన్నా ఒక బెడ్రూమ్ పార్లర్ పెట్టుకోవచ్చు, బాబుని చూసుకుంటే కొంచెం అని మేనేజ్ చేయొచ్చు, నాకు వచ్చిన వర్కే కదా అని అనుకున్నా. కానీ వీళ్ళకంటే అసలు బిజినెస్ పర్పస్ అసలు ఇల్లే ఇవ్వరంట. ఎందుకు ఏంటంటే మిషన్ కుట్టే వాళ్ళు కూడా ఇవ్వరంట. ఎందుకంటే వాళ్ళకి జనాలు వచ్చి పోతామంటే అసలు ఇష్టం ఉండదంట. మళ్ళీ అందుకే నాకు చాలా ఈ ఇంటికి వచ్చినా కూడా చాలా మా లైఫ్లో కొన్ని డిస్టర్బెన్స్ జరిగినాయి. ఎందుకో నాకు ఇల్లు నచ్చట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అద్దిల్లు మన సొంత ఇల్లు పూరిల్లైనా చిన్న గుడిసైనా మనకి ఓకే. కానీ అద్దింట్లో పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్న మనకి సంతృప్తి అనేది ఉండదు. ఏదో ఒకటి సమస్య ఉంటూనే ఉంటుంది. నిజంగా సీరియస్గా చెప్పాలంటే నాకు అద్దిల్లు అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పదు, దేవుని కోరుకుంటున్నాను అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకులాగా అద్దిల్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.